పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఐశ్వర్యం వస్తుందన్నమాట. ఐశ్వర్యం అంటే డబ్బు అనుకుంటూ ఉంటారు, డబ్బు కాదు. మనకి ఏ సమయంలో ఏది రావాలో అది రావటాన్ని ఐశ్వర్యం అంటారు. ఇప్పుడు మనం పుట్టిన వెంటనే ఆరోగ్యం సక్రమంగా ఉంది, బాగుంది అంటే అది పరమేశ్వరుడు అనుగ్రహం. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి ఆరోగ్యం బాగలేక బాక్స్లో ఉంచి తల్లి పిల్లలను వేరు చేసి చాలా హాస్పిటల్లో చూస్తున్నాం, కానీ మనకు అలా కాదు, మంచి ఆరోగ్యం ఉంది అంటే అది పరమేశ్వరుడు అనుగ్రహం. తర్వాత చదువుకోవడానికి వెళ్ళాం, మంచి చదువు వచ్చింది. ఎంత చదివినా కానీ ఆ చదువు అబ్బక మందబుద్ధితోటి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనకు అలా కాదు, మంచి చదువు వచ్చింది, జ్ఞానం వచ్చింది అంటే అది పరమేశ్వరుడు అనుగ్రహం. అది అయిపోయిన వెంటనే మంచి ఉద్యోగం. ఎంత ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు లేక వేలల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, జీవన భృతి లేక, కానీ మనకు అలా కాదు, మంచి ఉద్యోగం వచ్చింది. చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. అది అయిపోయిన తర్వాత పెళ్ళి, సకాలంలో పెళ్లి జరగటం. 40 ఏళ్ళు వచ్చినా కానీ పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనకు అలా కాదు, మనకి సకాలంలో వివాహం జరిగింది. అది అయిపోయిన వెంటనే పిల్లలు, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా పిల్లలు లేక లక్షల్లో